అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. జల వివాదాలపై సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సమావేశంలో ఏం జరిగిందో బహిర్గతం చేయాలన్నారు. కేంద్రానికి తెలుగు రాష్ట్రాలు ముఖ్యమని, వివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తున్నామని ఆయన అన్నారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని విమర్శించారు. కుమ్మక్కు రాజకీయాలు కావాలా, సమస్యలు పరిష్కరించే పార్టీ కావాలా అని ప్రశ్నించారు బండి సంజయ్. 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకు కేటాయిస్తే ప్రధానిని మేము ఒప్పిస్తామన్నారు బండి సంజయ్. ప్రభుత్వం వచ్చినాక మొన్న ఈ సంవత్సర బడ్జెట్ 2025-26 బడ్జెట్ ఎంత అంటే 1,28,000 కోట్ల రూపాయలు కేవలం విద్య కోసం ఇచ్చింది. వాళ్ళ అంటే విద్యకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోండి. ఈ 11 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల రూపాయలను ఇలా విద్య కేటాయించడం. ఇక దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు, సైనిక్ స్కూళ్ళు, నవోదయ స్కూళ్ళు, కేంద్రీయ విద్యాలయాలు ఇటు అనేక విద్యా సంస్థలను నెలకొల్పుతూ ఇవాళ విద్యను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ తెలుసు. ఆయన స్కూల్ పోతే హేళన చేశారు ఆయనను. వాళ్ళ అన్ని ఎప్పుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అబ్బానని హేళన చేస్తున్నారు, నా పైసలు లేవు, సమాజాన్ని దూరం కొడుతున్నారని చెప్పి ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భయపడలే. దీని అన్నింటినీ ఎదుర్కోవాలి, వీళ్ళ సంగతి ఏందో చూడాలి. ఇవాళ ఎవడైతే నన్ను హేళన చేస్తున్నారో వాళ్ళందరికీ నేనే స్ఫూర్తి కావాలని చెప్పి ఒక గొప్ప మహనీయునిగా ఈ భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తిగా ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తినాడో దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఛాయం కొనే వ్యక్తి, వాళ్ళ కుటుంబం ఛాయం కొనే వ్యక్తి. దేశ ప్రధాని అయితే చాలా మంది హేళన చేశారు, అరే ఈ ఛాయం కుంటూ ప్రధాని చేస్తారా అని చాలా మంది అన్నారు. కానీ ఇలా ఛాయం కొనే వ్యక్తి ఈ దేశ ప్రధాని, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణం చేయాలి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ప్రపంచ దేశాలు కూడా ఇలా భారతదేశం వైపు చూస్తున్నాయంటే ఇలా ఎస్ నేను ఇండియన్ అని గల్లా ఎగరేసుకొని ప్రతి భారతీయుడు ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాడంటే ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ కష్టపడుతున్న విషయాన్ని ఇప్పుడు పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.